మున్సిపల్ ఘన వ్యర్థాల ముఖ్యంగా బయోడీగ్రేడబుల్, నాన్ బయోడీగ్రేడబుల్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ వినియోగంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ఘన వ్యర్థాల పునర్వినియోగం కోసం ఇతర ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలించాలని సూచించారు. సోమవారం మున్సిపల్ వ్యర్థాల బయోడీగ్రేడబుల్పై నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడ, చందనపల్లి డంపింగ్ యార్డులలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల రీసైక్లింగ్పై దృష్టి కేంద్రీకరించడం జరిగిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, ఎంయూయూ ప్రకారం చర్యలు చేపట్టాలని సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాన్ని కోరారు. మున్సిపల్ ఘన వ్యర్థాలను ఆర్డీఎఫ్గా వినియోగించాలని తెలిపారు. డంప్ యార్డ్ నుండి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పరిశ్రమలు కనీసం 6% ఆర్డీఎఫ్ వినియోగం చేపట్టాలని అన్నారు. అలాగే సెగ్రిగేట్ చేసిన డ్రై వ్యర్థాలు 20% కంటే తక్కువ తేమ, 40 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటే వాటిని ఏఎఫ్ఆర్గా వినియోగించాలని తెలిపారు. అదనంగా మున్సిపల్ ఘన వ్యర్థాల పునర్వినియోగం కోసం ఇతర ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాన్ని ఆదేశించారు. చందనపల్లి డంప్ యార్డ్ నుండి సేకరించిన బయోడీగ్రేడబుల్ ఘన వ్యర్థాలు మరియు ఫ్లై యాష్ నమూనాలను విశ్లేషణ కోసం పంపినట్లు కలెక్టర్ తెలిపారు. వాటి కాలోరిఫిక్ విలువ, ఇతర లక్షణాల ఆధారంగా భవిష్యత్ వినియోగంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు మైహోమ్, జువారి, దక్కన్, ఇండియన్, అంబుజా, కీర్తి, సాగర్ సిమెంట్ సంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.